శ్రీ గురుభ్యో నమ. ఆయుర్వేదం మనకి నీరు ఎప్పుడు త్రాగాలో ఎలా త్రాగాలో చెప్తోంది చాలా స్పష్టంగా. అజీర్ణే భేషజం వారి జీర్ణే వారి బలప్రదం అమృతం భోజనార్థేతు భుక్తస్యోపరి తద్విషం. అజీర్ణే భేషజం వారి, అజీర్తిగా ఉన్నప్పుడు నీళ్లు తాగి ఊరుకోమంది ఆయుర్వేదం. అది ఒక మందులాగే పనిచేస్తుంది. భేషజం వారి జీర్ణే వారి బలప్రదం, జీర్ణమై సామాన్యంగా ఉన్నప్పుడు అది బలప్రదం. అమృతం భోజనార్థేతు, భోజనం చేస్తూ ఉన్నప్పుడు నీరు త్రాగడం అమృతంతో సమానం. భుక్తస్యోపరి తద్విషం, భోజనాంతే, చాలా మంది భోజనం పూర్తయిన తర్వాత మధ్యలో నీరు త్రాగకుండా చివరన మొత్తం గ్లాసులో చెంబో నీరు మొత్తం త్రాగడం కొంతమంది అలా చేస్తారు. అది తప్పు. భుక్తస్యోపరి తద్విషం, భోజనం అంతా పూర్తయిన తర్వాత నీరు త్రాగడం విషంతో సమానం అని చెప్తూ, అత్యంబుపానాన్న విపత్స్యతే అగ్ని, కొంతమంది అతిగా నీరు త్రాగుతారు, నీరు త్రాగితే మంచిది అని. అత్యంబుపానాన్న విపత్స్యతే అగ్ని, అతిగా నీరు తాగడం వలన జఠరాగ్ని మందగిస్తుంది. అన్నంబుపానాచ్చ స ఏవ దోష, అసలు త్రాగకపోవడం వలన కూడా స ఏవ దోష, అదే దోషం వస్తుంది, జఠరాగ్ని మందగిస్తుంది. తస్మా నరో వన్ని వివర్ధనార్థం, జఠరాగ్ని బలంగా ఉండాలి అంటే వన్ని వివర్ధనార్థం ముహుర్ముహుర్ వారి పిబేద్ అభూరి, ముహుర్ముహు పిబేత్, కొద్ది కొద్దిగా తాగాలి, అభూరి ఎక్కువ ఒక్కసారి త్రాగకూడదు, కొద్ది కొద్దిగా తాగాలి అని ఒక నీరు త్రాగే విధానాన్ని అద్భుతంగా మనకి చెప్పింది మన ఆయుర్వేదం.